హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 20 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి ఇవాళ 21st డే కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? ఇలా అయితే లాభం లేదు. సో ఇవాళ నేను మిమ్మల్ని భయపెడుతూనే ఒక స్వీట్ వార్నింగ్ ఆర్ వేకప్ కాల్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను 20 డేస్ కన్సిస్టెంట్గా కంప్లీట్గా ఫినిష్ చేశాను. ఇవాళ 21st డే. ఇవాళ కూడా నేను ఇంకా రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉన్నాను అని అంటే మేబీ దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్కౌట్. సో అసలు వై యోగా, వై వర్కౌట్స్, ఎందుకు ఆసనాలు, ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకోవాలి అని అంటే నేను ఇవాళ మీకు కొన్ని బలమైన కారణాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆ బలమైన కారణాలు ఏంటి, అసలు ఎందుకు అన్న విషయానికి వెళ్ళే కంటే ముందు టుడే లెట్స్ స్టార్ట్ విత్ అవర్ చెక్ లిస్ట్. సో నా వీడియోస్ డైలీ చూస్తున్న వాళ్ళు నేను ఒక చెక్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తాను కదా ప్రతిరోజు. సో ఇవాళ కూడా ప్లీజ్ ఓపెన్ ద చెక్ లిస్ట్. సో డైలీ చూస్తున్న వాళ్ళకి ఇట్స్ లైక్ ఎ కేక్ వాక్. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఎర్లీ. నిద్ర త్వరగా లేవాలి, సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. దట్ ఈజ్ సర్కాడియన్ రిథమ్. మనము ఎర్లీగా లేవాలి అని అంటే ముందు రోజు నైట్ ఎర్లీగా పడుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ హ్యావ్ సమ్ ల్యూక్ వామ్ వాటర్. గోరువెచ్చటి నీళ్లు త్రాగాలి, 1 గ్లాసుడు. థర్డ్ పాయింట్ ఈజ్ సిట్ ఇన్ మలాసన ఫర్ 5 to 10 minutes. మలాసనలో ఒక 5 నుంచి 10 నిమిషాలు కూర్చోవడం వల్ల మనకి బాడీ బోవెల్ మూమెంట్స్ అన్నవి త్వరగా జరిగి మనకి సవ్యంగా మల విసర్జన అన్నది జరుగుతుందన్నమాట. అలా జరగక ఇవాళ రేపు చాలా రకాలైనటువంటి కోలన్ క్యాన్సర్స్ డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. సో మనము మన స్టమక్ని ఎంటీ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది చాలా పనుల ఒత్తిడిని బ్రెయిన్లో పెట్టేసుకొని ఈ ప్రైమరీ థింగ్ ఈ విషయాన్ని విస్మరిస్తూ ఉంటారనమాట. సో ప్లీజ్, న్యాచురల్ కాల్స్ ఆర్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇన్ అవర్ డే. మన న్యాచురల్ కాల్స్ అన్నవి ఫినిష్ చేసుకోవడము మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. సో ద లాస్ట్ పాయింట్ ఈజ్ ప్లీజ్ గెట్ యువర్ యోగా మ్యాట్, వాటర్ బాటిల్, స్టార్ట్ అలాంగ్ విత్ మీ. ఎవరికైతే ఉదయమే చేసుకోవడానికి వీలు అవ్వదో వారు ఏ టైంలో వీలైతే, వారికి ఏ టైంలో వెసులుబాటు కలుగుతుందో ఆ టైంలో చేసుకోవాల్సిందిగా నా మనవి. ఇట్స్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై ఎండ్ దట్ విచ్ ఎవర్ ద టైమ్ ఈజ్ ఫీజిబుల్ ఫర్ యూ, యూ ప్లీజ్ యాక్ట్ అకార్డింగ్లీ. సో ఇంకా చిన్న చిన్న మార్పులు చేసుకోండి అని చెప్తాను కదా డైలీ. సో వాటిల్లో ఈ చెక్ లిస్ట్ ఒకటి, ఇంకా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, టార్గెట్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని, జీవన శైలిని అలవర్చుకోవడం వల్ల బరువు తగ్గడము, ఫ్యాట్ రిడక్షను, ఇవి ఆటోమేటిక్గా జరుగుతాయన్నమాట. ప్లీజ్ డోంట్ టార్గెట్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్. వెయిట్ లాస్ కోసమో ఫ్యాట్ లాస్ కోసమో మనము టార్గెట్స్ పెట్టుకోకూడదు అనమాట. ఎప్పుడైతే మనము ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానాన్ని మన జీవనంలో భాగంగా మలుచుకుంటామో అప్పుడు మనము వద్దన్నా కూడా ఆటోమేటిక్గా బరువు తగ్గుతాము. మన ఒంట్లోని కొలెస్ట్రాల్, ఫ్యాట్ కంటెంట్ అన్నది కూడా తగ్గుతుంది. సో అదొకటి. ఇంకా నేను ఇవాళ కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్, వాటి సిమ్టమ్స్, ఇంకా కొన్ని రకాల జనరల్ అవేర్నెస్ ఆన్ ద క్యాన్సర్స్, వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో కమాన్, నా ఎక్సర్సైజ్ వీడియోస్ కంటిన్యూ చేస్తూ నేను ఇచ్చే కామెంటరీ ఆర్ ద జనరల్ టాక్ని వింటూ హ్యాపీగా హెల్దీగా ఉండండి. సో ఎవరైనా సరే ఇప్పుడు ఎందుకు యోగా చేసుకోవాలి అని అంటే మనము దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండడం కోసము చేసుకోవాలి. ఇవాళ మనము 20 సంవత్సరాల లోపు మనము ఈ ఆసనాలు, ఈ వర్కౌట్స్ ఇవన్నీ చేసుకోవడం వల్ల
30 సంవత్సరాలలో మన జీవన విధానము బాగుంటుంది. ఎవరైతే 40స్‌లోకెళ్తున్నారో వారు 30 ఏళ్ల లోపే ఇవన్నీ వాళ్ళ జీవనంలో భాగంగా చేర్చుకోవాలనమాట. ఎవరైతే లేట్‌గా స్టార్ట్ చేస్తారో, 50లలో చూసుకోవచ్చు, 60లలో చూసుకోవచ్చు అని ఉంటారో వెయిట్ చేస్తూ, మనకి ఇప్పుడు ఉన్న ఆహ్, ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య వస్తుందో, ఎవరు ఎప్పుడు ఆస్పత్రి మెట్లు ఎక్కాల్సొస్తుందో చెప్పలేకుండా ఉన్నామనమాట. అందువల్ల మనము ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడం వల్ల, మనము ఒక 10 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసుకుంటే, 10 సంవత్సరాల తర్వాత మనము ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలమనమాట. ఇంకా ఎవ్వరి గురించి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా, మన పని మనం చేసుకుంటూ, మన ఆరోగ్యము మన బాధ్యతగా తీసుకొని, మన ఆరోగ్యం గురించి మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరికైనా ఒక వైఫ్ ఆర్ హస్బెండ్‌కి ఆర్ చిల్డ్రన్‌కి ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఒక ఫ్యామిలీలో పిల్లలకి వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొదటగా ఏడ్చేది పిల్లల తల్లిదండ్రులు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వస్తే మొదటగా ఏడ్చి బాధపడేది పిల్లలు. ఇంకా భార్యకొస్తే నిద్రలేని రాత్రులు గడపాల్సింది భర్త. భర్తకి వస్తే నిద్రలేని రాత్రులు గడపాల్సింది భార్య. సో, ఈ కాంప్లికేషన్స్‌ని దృష్టిలో పెట్టుకొని, ఈ నిద్రాహారాలు మానుకొని, అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుల వరకు తెచ్చుకోకుండా, ఇవాళ కొద్దిగా మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల, మనకి రేపటి రోజున ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇన్ కేస్ వచ్చినా త్వరగా తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ చేసినా కూడా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ అవి కొన్ని జెనెటికల్ అనమాట. జెనెటికల్ ఎంతవరకు? 5-10% మాత్రమే జెనెటికల్. మిగతావంతా మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే వస్తున్నటువంటివన్నమాట. సో, అందువల్లనే మనము జాగ్రత్తగా ఉండాలి. ఇంకా డబ్బు సంపాదనలో పడి చాలామంది ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారనమాట. ఈ డబ్బు సంపాదన ఎంత అవసరమో మనకు ఇవాళ రేపు ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, డబ్బు సంపాదనతో పాటు ఆరోగ్యం కూడా అంతే విలువైనది. ఆరోగ్యాన్ని విస్మరిస్తే మనం ఎంత డబ్బులు సంపాదించినా అది ఏదో రూపేణా ఖర్చయిపోతుంది. డబ్బు సంపాదించడంలో ఉన్నటువంటి ఆ కాన్సంట్రేషన్ ఆఫ్ ఫోకస్ కొద్దో గొప్పో మనం ఆరోగ్యం పట్ల కూడా వహించాలి. డబ్బు సంపాదన ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకు మనం ఇప్పుడున్న ఖర్చుల రీత్యా చాలా వరకు నేనైతే పర్సనల్‌గా నేనేం ఆలోచిస్తానంటే, చాలా వరకు ఆడంబరాలన్నటువంటివి తగ్గించుకుంటే మనము ఈ అన్నెసెసరీ ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చనమాట. సో, డబ్బు సంపాదన అదేం పెద్ద గొప్ప విషయం కాదు. ఇక్కడ డబ్బు సంపాదించి, ఆ సంపాదించిన డబ్బంతా ఆస్పత్రుల్లో ఖర్చు పెట్టడానికా మనం సంపాదిస్తున్నది? కాదు కదా! సో, స్ట్రెస్ తగ్గించుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి. డబ్బు సంపాదించడంలో అయినా సరే, ఇంకా ఇతరత్ర వేరే ఎలాంటి సమస్యల నుండైనా సరే, ప్రతి మనిషి ఎవ్రీ డే స్ట్రెస్ లెవెల్స్ అన్నవి పెరిగిపోవడం వల్ల చాలా రకాలైనటువంటి క్రానిక్ డిసీజెస్ అన్నవి వస్తున్నాయన్నమాట. సో, స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఎందుకు తగ్గించుకోవాలి అంటే, ఇవాళ రేపు స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్స్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల, కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతే ఏమవుతుందో తెలుసు కదా! హార్మోనల్ ఇంబాలెన్సెస్ అయిపోతాయి. స్లీప్ ప్యాటర్న్ దెబ్బతినేస్తుంది. మనకి నిద్ర సరిగా పట్టదు. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోము. నిద్రపోకూడని టైంలో నిద్రపోతాము. దాని వలన మెలటనిన్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. దాని వలన మన బాడీకి డి విటమిన్ అబ్జార్ప్షన్ జరగదు. కాల్షియం అబ్జార్ప్షన్ జరగదు. సో, ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. సో, ఇంకా కొంతమంది చెప్తారు, "అరే! ఒకటే జీవితం కదా! ఏదైనా తినొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు" అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ రేపటి రోజున ఫర్ ఎగ్జాంపుల్ వారు చెప్పారు కదా అని మనము ఇష్టానుసారంగా మన జీవన విధానాన్ని అస్తవ్యస్తంగా మార్చామనుకోండి,
మనం ఇష్టం వచ్చినట్లు షుగర్స్ తింటూ, ఆహ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఉంటూ, స్మోకింగ్ చేస్తూ ఇలా ఉన్నామనుకోండి, రేపటి రోజున మనకి షుగర్ కానీ, ఇంకా ఏవైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మందు బిళ్ళలు మింగబోయేది వారు కాదు, మనమే. మన జాగ్రత్తల్లో మనమే ఉండాలి. ఇంకా రేపటి రోజున ఎలాంటి ఇప్పుడు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యాయనుకోండి, డయాలసిస్ చేయించుకోవాల్సింది మనమే. లివర్ సమస్యలొస్తే మనమే చేయించుకోవాలి. క్యాన్సర్స్ వస్తే సర్జరీస్, కీమోస్, రేడియేషన్ థెరపీస్ ఇవన్నీ ఫాలో అప్స్ చేసుకోవాల్సింది మనమే. సో, ఎవ్వరి మాటలు వినకూడదు. మన ఆరోగ్యము మన బాధ్యత. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యము. సో, ఇంకొకటేంటంటే చాలామంది నిద్రని విస్మరిస్తూ ఉంటారనమాట. నిద్రని విస్మరించడం వల్ల ఏం జరుగుతుందంటే, మన బ్రెయిన్‌కి కరెక్ట్ మోతాదులో రెస్ట్ అన్నది లభించదు. ఇప్పుడు మన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే మనం ఏం చేస్తాము? ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా! అలాగే మన బ్రెయిన్‌కి ఆ రెస్ట్ అన్నది చాలా అవసరం అనమాట. మన బ్రెయిన్‌కి సరిగా రెస్ట్ అన్నది లభించకపోతే, మనకి స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. మన బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది కదా! వాటిల్లో హ్యాపీ హార్మోన్స్ ఎలాగైతే ఉంటాయో, అలాగే స్ట్రెస్ హార్మోన్స్ కూడా ఉంటాయి. మనము ఎంతసేపు మనం సంతోషంగా ఉంటూ, ఎదుటి వారిని సంతోషంగా ఉంచుతూ ఉండడం వల్ల, మన బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. దే ఆర్ ఆక్సిటోసిన్, సెరోటోనిన్, ఎండోర్ఫిన్స్, డోపమైన్. సో, ఇలాంటి హార్మోన్స్ మన బాడీకి, మన బ్రెయిన్‌కి చాలా హెల్తీ అనమాట. ఎప్పుడైతే మన నిద్రని మనము విస్మరిస్తామో, సరైన టైమింగ్ ప్రకారము మనం నిద్రపోమో, అప్పుడు మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయన్నమాట. సో, దట్ ఈస్ వై వి సే స్లీప్ ఈజ్ ద న్యాచురల్ మెడిసిన్ ఫర్ బాడీ. మన బాడీకి నిద్ర అన్నది న్యాచురల్‌గా లభించేటువంటి ఔషధం అనమాట. అదొక న్యాచురల్ మందు మన బాడీకి, మన బ్రెయిన్‌కి. అందుకే దయచేసి నిద్రని విస్మరించొద్దండి ఎవ్వరు కూడా. ఇంకా ప్రతి ఒక్కరూ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అంటే డైలీ ఏదో ఒక రూపంలో యోగా చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, ప్రాణాయామం చేసుకోవడము, ఇలా కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ అన్నది తగ్గుతుందనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చాలా రకాలైనటువంటి జబ్బులు వచ్చాక నయం చేసుకోవచ్చులే అనుకోవడం కంటే, అవి రాకముందు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. కోపం తగ్గించుకోవాలి, ఆందోళనలు తగ్గించుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి. కొంతమంది ఏ విషయాన్నైనా చాలా లైట్‌గా తీసుకుంటారనమాట. ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోరు. అలాంటి వారిని గమనిస్తే మనము వాళ్ళకి ఎలాంటి ఆరోగ్యమైన సమస్యలు ఉండవనమాట. కొంతమంది ఉంటారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి హైరాణ పడిపోతూ ఉంటారు. అలాంటి వారికి వద్దంటే సమస్యలు, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, అందుకే చెప్తున్నాను. మనం సంతోషంగా ఉంటూ, మనం అనవసరమైన విషయాల్లో తల దూర్చకుండా మన ఆరోగ్యం పట్ల, మన సంతోషం పట్ల మనము టైం కేటాయించుకోవడం వల్ల మనకి ఈ యాంగర్, కోపం అన్నది, స్ట్రెస్, ఒత్తిడన్నది చాలా వరకు తగ్గిపోతుందనమాట. ఇంకా షుగర్స్ గురించి మాట్లాడితే చాలామంది షుగర్స్ అంటే ఓన్లీ ద షుగర్ దట్ వి యాడ్ ఇన్ అవర్ కప్ ఆఫ్ కాఫీ ఆర్ ఇన్ అవర్ కప్ ఆఫ్ టీ అని మాత్రం అనుకుంటారు. అంటే మనము కాఫీలో వేసుకునే ఒక స్పూన్ చక్కెర లేదా టీలో వేసుకునే ఒక స్పూన్ చక్కెర మాత్రమే అని అనుకుంటారు. కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ షుగర్. అది ఒక్కటే షుగర్ కాదు. బిస్కెట్స్‌లో, చాక్లెట్స్‌లో, కూల్ డ్రింక్స్‌లో, ఇంకా చాలా రకాలైనటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటి ఫుడ్స్‌లో వీటన్నిటిలో కూడా చక్కెర ఉంటుంది. అందుచేతే మనము పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్తాము. ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి కాలక్రమేణా కొద్ది కొద్దిగా వి ఆల్ నో కదా! లైక్ ఎవ్రీవన్ హ్యాస్ క్యాన్సర్ సెల్స్ అన్నది. ప్రతి ఒక్క మనిషిలో క్యాన్సర్ సెల్స్ అన్నవి ఉంటాయి. కాకపోతే చాలామందికి వాళ్ళ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ ఆ క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తుంది. అవర్ ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ విల్ కిల్ దోస్ క్యాన్సర్ సెల్స్. ఆ క్యాన్సర్ సెల్స్‌ని మన బాడీ దానంతట అదే చంపేస్తుంది. కానీ వాట్ ఫీడ్స్ క్యాన్సర్ సెల్స్? షుగర్ ఫీడ్స్ క్యాన్సర్ సెల్స్. చక్కెర ఈ క్యాన్సర్ సెల్స్‌ని పెంచి పోషిస్తుంది.
ఎప్పుడైతే మనము ఈ చక్కెర స్థాయిలు తగ్గించుకుంటామో, అప్పుడు క్యాన్సర్ అన్నది దానంతట అదే చచ్చిపోతుందనమాట. ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుందంటున్నాము. కానీ కొంతమందికి అది అగ్రెసివ్‌గా పెరిగిపోతుంది. కొంతమందికి వాళ్ళ ఓన్ ఇమ్యూన్ సిస్టమే ఫైట్ చేసి క్యాన్సర్ సెల్స్‌ని చంపేస్తుంది. సో, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. మన మీదే ఆధారపడి ఉంటుంది. సో, ఇంకా చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్‌కి 10-15 ఇయర్స్ పడుతుందనమాట టు బికమ్ డిటెక్టబుల్. సో, ఈ లోపే ప్రివెన్షన్ విండో ఈజ్ లాంగ్. మనకి అరికట్టుకునే సమయం అన్నది కొంతమందికి చాలా వరకు ఎక్కువగానే ఉంటుందన్నమాట. సో, క్యాన్సర్ ఈజ్ ప్రివెంటబుల్. మనము ఎప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేస్తే దాన్ని కంప్లీట్‌గా క్యూరబుల్ అనమాట. ప్రివెంటబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మొదటగా మనం దాన్ని అసలు రాకుండానే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చినప్పుడు ప్రివెంటబుల్ అనమాట. అంటే క్యూరబుల్. వచ్చినప్పుడు దాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే చాలా వరకు క్యూరబుల్ క్యాన్సర్స్ ఉన్నాయి మనకి. కాకపోతే మనము సిమ్టమ్స్‌ని ఇగ్నోర్ చేసుకోకూడదు. సిమ్టమ్స్ ఇగ్నోర్ చేసుకోవడం వల్ల మనము వి ఎండ్ అప్ ఇన్ డిటెక్టింగ్ లేటర్ స్టేజెస్ ఆఫ్ ద ఫేస్ అండ్ వి ఎండ్ అప్ రిగ్రెటింగ్ లేటర్. సో, మనము ఎప్పుడైతే లేటర్ స్టేజెస్‌లో డిటెక్ట్ చేస్తామో అప్పుడు మనము దాని నుంచి కంప్లీట్ క్యూర్ పొందే ఛాన్సెస్ తగ్గిపోతాయన్నమాట. సో, ఇది ఇంకొకటేంటంటే ఇవాళ రేపు చాలామందికి 30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి మహిళల్లో కూడా కోలన్ క్యాన్సర్స్ అన్నవి పెరిగిపోతున్నాయన్నమాట. అసలు ఈ కోలన్ క్యాన్సర్స్ ఎందుకొస్తాయి? ఎవరికొస్తాయి? అసలు ఏంటి అంటే ఇవాళ రేపు ప్రాసెస్డ్ ఫుడ్ ఈటింగ్ పెరిగిపోయింది. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ లేవు చాలామందికి. వర్కింగ్ ఉంటారు. టైం ఉండదు ఇంట్లో కుక్ చేసుకోవడానికి. సో, బయట దొరికే ఏదైనా ప్రాసెస్డ్ ఫుడ్ ఈజీ టు ఈట్ లాగా ప్లాన్ చేసుకొని అలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. సో, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళ బాడీ డే బై డే వీక్ అయిపోతూ ఉంటుంది. సీ అగైన్ వన్ మోర్ థింగ్ ఐ వాంటెడ్ టు పాయింట్ ఇట్ అవుట్ హియర్. ఏదైనా సరే అండి మనము ప్రాసెస్డ్ ఫుడ్ అయినా సరే, బిస్కెట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఒక్కరోజు తిన్నప్పుడో, 2 రోజులు తిన్నప్పుడో ఏమీ నష్టం జరగదు మన బాడీకి. ఎప్పుడైతే మనము రెగ్యులర్గా ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్, ఇలాంటి అన్‌హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవుతామో అప్పుడు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మన బాడీ డిటోరియేటెడ్ అయిపోతుందనమాట. లైక్ డౌన్‌ఫాల్‌కి వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్ది కొద్దిగా మన ఇమ్యూన్ సిస్టమ్, మన గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. సో, అందువల్ల ఒక్కరోజో, 2 రోజులో చేసినప్పుడు ఎలాంటి తప్పు లేదు. ఈవెన్ వి విల్ ఆల్సో ఈట్ చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్. బట్ నాట్ ఆన్ ఏ డే టు డే బేసిస్. ప్రతిరోజు కాదు. వన్స్ ఇన్ ఏ వైల్. బికాజ్ వి ఆర్ హ్యూమన్స్, వి టెండ్ టు లూజ్ ద కన్సిస్టెన్సీ. మనము మనుషులం కదా, మనమేమి మరమనుషులం కాదు, మనమేమి మెషిన్స్‌ని కాదు. ఒక కోడ్ రాసేసి ఈ కోడ్ ప్రకారమే వర్క్ అవ్వు అని చెప్పి సిగ్నల్ ఇస్తే కండిషన్ పాస్ చేస్తే అలాంటి వర్కింగ్ మెకానిజంలో వెళ్ళడానికి. సో, మనం మనుషులం కాబట్టి మనకి కూడా కొన్ని కోరికలు వద్దన్నా మనకి అవి పుట్టుకొస్తూ ఉంటాయి కాబట్టి వన్స్ ఇన్ ఎ వైల్ దట్ ఈస్ ఫైన్. దట్ ఈస్ మోర్ ఫైన్. ఓకే. బట్ నాట్ ఎవ్రీ డే, రెగ్యులర్‌గా కాదు. ఇంకా ఈ కోలన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడితే ఈ కోలన్ క్యాన్సర్స్ చాలా పెరిగిపోతున్నాయన్నమాట. ఎవరికి? 30 ఇయర్స్ లోపు మహిళల్లో ఎక్కువ పెరిగిపోతున్నాయి. నాట్ ఓన్లీ విమెన్, మెన్ ఆల్సో. చిన్న పిల్లల్లో చాలా తక్కువ వయసు ఉన్నటువంటి వారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇదివరకటి కాలంలో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ఈ కోలన్ క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ అవుతూ ఉండేవన్నమాట. కోలన్ క్యాన్సర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కోలన్ క్యాన్సర్? మనకి మలప్రేగుకొచ్చేటువంటి క్యాన్సర్‌ని మనము కోలన్ క్యాన్సర్ అంటాము. ఇంకా కోలన్ క్యాన్సర్స్‌లో కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి, రెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి, స్టమక్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో, చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయండి. 1, 2 కాదు. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఈసోఫాగల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్. నిన్ననే నేను మా ఇంటి దగ్గర మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్‌తో డిస్కస్ చేశాను. వాళ్ళ అమ్మగారికి కూడా క్యాన్సర్ వచ్చిందంట. బట్ ఇట్ ఈస్ ఓవేరియన్ క్యాన్సర్.
ఐ జస్ట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ ఆస్క్డ్. నాకు క్యూరియాసిటీ తట్టుకోలేక నేను "ఇప్పుడెలా ఉన్నారు?" అని అడిగాను. ఆవిడ "ఇప్పుడు లేరండి" అని చెప్పారు. ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చూడండి, ఆహ్, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఫైన్. మహిళలు ఎప్పుడు ఈ క్యాన్సర్స్ బారిన పడతారో, వారు ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే కొద్దో గొప్పో బయట పడగలుగుతున్నారు. ఆహ్, లేటర్ స్టేజెస్‌లో కొంచెం సిగ్నల్స్‌ని ఇగ్నోర్ చేసుకొని డిటెక్ట్ చేసుకోలేని వారు ఆహ్, బలైపోతున్నారు. అందువల్ల మనము అవేర్‌నెస్ తీసుకొని రావాలి. వి హావ్ టు బ్రింగ్ ద అవేర్‌నెస్ టు ఆల్ ద వుమెన్. ఎన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ములలో గడ్డలు, అది కణితికి, గడ్డకి డిఫరెన్సెస్ కూడా తెలియనటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఈవెన్ మై మదర్ వాస్ ఇన్ దట్ కండిషన్. మా అమ్మగారు కూడా అలాంటి కండిషన్‌లోనే తనకొచ్చినటువంటి ఆ క్యాన్సర్‌ని గుర్తించలేకపోయింది. దట్స్ వేర్ వి ఎండెడ్ అప్ ఇన్ దట్ స్టేజ్ 2B. ఇఫ్ నాట్ వి వుడ్ హావ్ డిటెక్టెడ్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్. సో, ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఈసోఫాగల్ క్యాన్సర్స్ ఉన్నాయి, కోలన్ క్యాన్సర్స్ ఉన్నాయి, కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్నాయి, స్టమక్ క్యాన్సర్స్ ఉన్నాయి. స్టమక్‌లో అల్సర్స్ వల్ల పుండు ఫార్మ్ అయిపోయి అక్కడ స్టమక్ క్యాన్సర్స్ డెవలప్ అవుతున్నాయి. ఆహ్, ఇంకా చాలా రకాలైనటువంటి క్యాన్సర్స్‌కి ఆహ్, ఇప్పుడు వయసు రీత్యా వయసు చిన్న వయసు అనుకోండి, వారు త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. వయసు పెరిగే కొద్దీ ఏమవుతది, మన బాడీకి రీజనరేటివ్ సెల్స్ తగ్గిపోతాయి, బ్లడ్ తగ్గిపోతుంది, కోలుకునే శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఉంటుంది. ఆల్రెడీ పిల్లలయిపోయి ఉంటారు కాబట్టి ఆహ్, సో, వారికి రికవరీ ఛాన్సెస్ అన్నవి కొంచెము తక్కువుంటాయనమాట. రేడియేషన్ థెరపీస్ ఇవన్నీ మన బాడీ తట్టుకోదు ఆ ఏజ్‌లో. అందువల్ల వారు చనిపోతూ ఉంటారనమాట ఎక్కువ ఎక్కువ శాతము. సో, ఆహ్, ఇందుకోసం చేసుకోవాలి మనము. యోగా మన జీవితంలో భాగంగా. యోగా చేయడం వల్ల రక్త సరఫరా అన్నది మన బ్రెయిన్ నుంచి మన కాలి బ్రొటన వేలు వరకు ప్రసరించడం వల్ల మన బాడీలో ఎక్కడైనా చిన్న చితక ఈ క్యాన్సర్ సెల్స్ అన్నవి గూడు కట్టుకోవడం ప్రారంభించి ఉంటే అవి కొద్ది కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయనమాట. ఇంకా ఈ కోలన్ క్యాన్సర్స్ వీటి సింప్టమ్స్ ఏంటంటే మలంలో రక్తం పడుతుంది. అది ఫస్ట్ సింప్టమ్. అది అశ్రద్ధ చేయకూడదు. బోవెల్ మూమెంట్స్‌లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే ఒకరోజు కాన్‌స్టిపేషన్ ఉంటుంది. ఒకరోజు మోషన్ టైప్‌లో ఉంటుంది. కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకము. ఒకరోజు మనకి మలబద్ధకం ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఒకరోజేమో మోషన్స్ టైప్‌లో అవుతుంది. ఇంకా ఈ బ్లడ్ లాస్ వల్ల చాలామందికి నీరసం వస్తుంది, అనీమియా వస్తుంది. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్‌లో సింప్టమ్స్ అనమాట. చాలామంది ఈ సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేస్తారు. లైక్ వేడి చేసిందనో, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనో, ఐబీఎస్ అంటారు కదా! సో, ఇలాంటి కండిషన్స్ కింద కన్సిడర్ చేసి ఇగ్నోర్ చేస్తారు. సో, లేటర్ స్టేజెస్‌లో ఇట్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. చాప కింద నీరులాగా అది విస్తరించిపోయి థర్డ్ స్టేజ్‌లోనో, ఫోర్త్ స్టేజ్‌లోనో డిటెక్ట్ చేస్తారు. అప్పటికి చాలా తీవ్రతరం అయిపోయి ఉంటుందనమాట. అప్పుడు కొంచెం కఠినంగానే ఆ ట్రీట్మెంట్ అన్నది మనము ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ క్యాన్సర్ సింప్టమ్స్ ఇవన్నీ చెప్పాను కదా! ఈ సింప్టమ్స్, ఈ కోలన్ క్యాన్సర్ స్పెసిఫికల్లీ రాకూడదు అని అంటే ఏం చేయాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బాడీని క్లీన్‌గా ఉంచుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మన నిద్ర మీద మనము ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేవగానే ప్రతిరోజు మనము గోరువెచ్చని నీళ్లు తాగి మన స్టమక్‌ని శుభ్రపరచుకోవాలి. మన స్టమక్‌ని శుభ్రపరచుకోవడం అంటే మనము కంప్లీట్ బోవెల్ మూమెంట్స్ అన్నవి జరిగి సవ్యమైనటువంటి మల విసర్జన అనేది జరిగేలాగా చూసుకోవాలి. ఇంకా మన ఫుడ్ ప్లేట్ అన్నది చాలా కలర్‌ఫుల్‌గా ఉండాలనమాట. మన ఫుడ్ ప్లేట్ ఎలా ఉండాలి అనంటే కలర్‌ఫుల్‌గా, అంటే రకరకాల ఆకుకూరలతో, కూరగాయలతో, పండ్లతో నింపుకొని ఉండాలి. 40% ప్రోటీన్ ఉండాలి. 30% కార్బోహైడ్రేట్స్ ఉండాలి. 30% వెజిటేరియన్ వెజిటబుల్స్, ఫైబర్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలనమాట. సో, ఈ 40% ప్రోటీన్ అంటే ప్రోటీన్ ఎందులో వస్తుంది? మాంసాహారంలో వస్తుంది, కోడిగుడ్డులో వస్తుంది, పన్నీర్‌లో వస్తుంది, తోఫులో వస్తుంది. సో, ఇలా కొన్ని రకాలైనటువంటి పప్పు దినుసుల్లో కూడా ప్రోటీన్ అన్నది వస్తుంది.
ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వారు ఈ ప్రోటీన్ కోసము కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇంకా 30% కార్బోహైడ్రేట్స్ అని చెప్పాను కదా! ఈ కార్బోహైడ్రేట్స్‌లో ఒక బౌల్, ఒక స్మాల్ కప్ ఆఫ్ వైట్ రైస్ కానీ లేదా గోధుమ రవ్వ ఉప్మా కానీ 1 or 2 పుల్కాస్ కానీ, చపాతీస్ కానీ, రొట్టె కానీ పెట్టుకోవచ్చనమాట. ఇంకా ఈ 30% వెజిటబుల్స్ కిందకి, ఫైబర్ కిందకి వస్తే సలాడ్స్, క్యారెట్, కట్ చేసుకున్నటువంటి ముక్కలు, కొన్ని కీరా దోస ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బీట్రూట్ ముక్కలు ఇలాగనమాట. సో, మన ఫుడ్ ప్లేట్ ఇలా హెల్తీ రిచ్ ఫుడ్ తీసుకుంటే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలన్నవి రాకుండా ఉంటాయన్నమాట. ఇంకొకటేంటంటే ప్రతి ఒక్క మహిళకు ఆన్ యాన్ యావరేజ్ 25 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 25 grams ఆఫ్ ఫైబర్ ఈజ్ రిక్వైర్డ్. ఫైబర్ అంటే ఏం లేదండి, పీచు పదార్థము. మన బాడీలో మనం తిన్న ఫుడ్ అన్నది, మనం తీసుకున్నటువంటి ఆహారము సవ్యంగా జీర్ణం కావాలంటే ఫైబర్ అన్నది కంపల్సరీ ఉండాలి మనకి. ఫైబర్ అంటే పీచు పదార్థము. ఇవాళ రేపు చాలా వరకు మనము ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇంటేక్ ఉండడం వల్ల ప్రోటీన్ తీసుకుంటున్నాము, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాము, బట్ పీచు పదార్థానికి వస్తే విస్మరిస్తున్నాము. వీఆర్ ఇగ్నోరింగ్ కంప్లీట్లీ అబౌట్ ద ఫైబర్. సో, ఈ ఫైబర్ మనము 25 grams తీసుకోవాల్సినది ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఒక్క మహిళ ఈవెన్ బిలో 10 grams కూడా తీసుకోవట్లేదంట. సో, ఎప్పుడైతే మనము ల్యాక్ ఆఫ్ ఫైబర్ ఇన్ అవర్ ఫుడ్, మనము ఫుడ్లో ఫైబర్ ఎప్పుడైతే చేర్చుకోమో అప్పుడు ఈ కోలన్ క్యాన్సర్స్ రిస్క్ అన్నది పెరిగిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణం కాదు. సవ్యంగా జీర్ణం కాని ఆహారం కొద్దో గొప్పో అది చెడుగా మన స్టమక్లోనే ఉండిపోయి అది ఈ టాక్సిన్స్ అన్నీ పైలప్ అయిపోయి అక్కడ ఒక చిన్న సైజు ట్యూమర్ అన్నది స్టార్ట్ అయ్యి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఏ క్యాన్సర్. సో, అందువల్ల మనము మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మన ఆహారపు అలవాట్లు మారిపోతే మన రక్తం మారుతుంది. మన రక్తం మారితే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. సో, ఇదనమాట. అందుచేతనే ఒకదానికొకటి ఇంటర్లింక్ ఉంటుంది. ఇంకొకటేమంటే చాలామంది నీరు, వాటర్ ఈజ్ ద ఇట్స్ లైక్ మనకి అమృతంతో సమానం అనమాట. నీరు తాగడంలో కూడా విస్మరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ 3-4 లీటర్ల నీరు కంపల్సరీ తాగాలి. 3-4, కొంతమందికి కిడ్నీస్ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా అయితే అట్లీస్ట్ 2-3 మధ్యలో లీటర్స్ల నీరు అన్నది కంపల్సరీ తాగాలన్నమాట. మనము తీసుకున్న ఆహారము నీరు తక్కువ అవ్వడం వల్ల కూడా సరిగా జీర్ణం అవ్వదు. ఎప్పుడైతే మనము సరిపడేంత బాడీకి వాటర్ ప్రొవైడ్ చేస్తామో, మనము డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎప్పుడైతే మన బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుందో ఆ టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్ళవు. టాక్సిన్స్ బయటికి వెళ్ళకపోతే మన బాడీలోనే పేరుకొని పోయి మనకు చాలా రకాలైనటువంటి ఇన్ఫ్లమేషన్స్కి దారితీస్తుంది. ఒక్కసారి మన బాడీకి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అన్నవి వస్తాయి. సో, ఎంత చదివామా, ఎంత సంపాదించామా, ఎంత కూడబెట్టామా, వీటికంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నామా, ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నామా, రేపటి రోజున మనకి హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రేపు వస్తున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే. సో, చాలా వరకు ఒత్తిడి తగ్గించుకోండి. హెల్దీ వే ఆఫ్ లైఫ్ ఫాలో అవ్వడము ప్లాన్ చేసుకోండి. ప్రతిరోజు ఏదైనా ఒక శారీరక వ్యాయామము ఉండేలాగా చూసుకోండి. ఎనీ సార్ట్ ఆఫ్, మీరు నా వీడియోనే చూడండి అని నేను చెప్పట్లేదు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు ఏదైనా మాధ్యమాన్ని ఎంచుకునే స్వాతంత్ర్యం మీకుంది. మీరు వాకింగ్కి వెళ్ళండి, మీరు పాటలు వింటూ ఎక్సర్సైజెస్ చేసుకోండి, యోగా చేసుకోండి, జుంబా డ్యాన్స్ వేసుకోండి, ఏరోబిక్స్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. చాలామంది, నేను నిన్న ఆల్రెడీ చెప్పాను, ఇంటి పని చేస్తే సరిపోదా, ఇంటి పని చేసుకుంటే శరీరానికి దానికి తగినటువంటి వ్యాయామం ఎలాగూ జరుగుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇంటి పని చేయడం వల్ల మనకి తల నుండి కాలి బ్రొటనవేలు వరకు కావాల్సినటువంటి వ్యాయామం అన్నది జరగదు. సో, మనము ఎక్స్‌ప్లిసిట్ వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవడము, ఎక్స్‌ప్లిసిట్‌గా యోగా చేయడము, ఎక్స్‌ప్లిసిట్‌గా వాకింగ్‌కి వెళ్ళడము, ఒక అరగంట సేపు కంటిన్యూయస్‌గా నడవడము. కొంతమందికి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు అంతసేపు నడవలేరు. సో, ఇంట్లోనే నిమ్మలంగా హ్యాపీగా యోగా అన్నది చేసుకోవచ్చనమాట.
సో, ఇంకా కడుపుని శుభ్రపరచుకోవడము అన్న టాపిక్కొస్తే నేనివాళ ఒక డీటాక్స్ డ్రింక్ గురించి నా షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. అసలు ఆ డీటాక్స్ డ్రింక్ అనేది ఏంటి? అసలు ఎందుకు తీసుకోవాలి మనము? ప్రతిరోజు తాగాలా? అసలేంటి అంటే డీటాక్స్ డ్రింక్స్ అన్నది ప్రతిరోజు తాగాలి. ప్రతిరోజు వీలు పడకపోతే వారానికి 2, 3 సార్లైనా ఉండేలాగా చూసుకోవాలి. మా మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు డాక్టర్స్ చెప్పారనమాట. డాక్టర్స్ ఏం చెప్పారు అంటే, కరివేపాకును మరిగించిన నీరు, జామాకును మరిగించిన నీరు, ఇలా గోధుమ గడ్డిని మిక్సీ ఆడించి వడగట్టుకున్న నీరు, ఇలా తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ సెల్స్ ఏవైనా బాడీలో ఉంటే అవి చనిపోతాయని చెప్పారనమాట. సో, నేనెలా ప్లాన్ చేసుకుంటానంటే, నేను ప్రతిరోజు తీసుకుంటాను. నేను ఆల్రెడీ నా షార్ట్‌లో చెప్పిన విధంగా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడో, లేదా పిల్లలకి ఏదైనా హెల్త్ బాలేనప్పుడో, నాకేదైనా హెల్త్ బాలేకపోతేనో నేను స్కిప్ చేస్తాను. ఒక్కొక్కసారి టైం కుదరకపోతే ఆ వీక్‌లో అన్నీ ఒకటే రోజు మిక్సీకి ఆడించేసేసుకొని తీసేసుకుంటాననమాట. అంటే ఆ వీక్‌కి సరిపడా నాకు అన్ని రకాలైనటువంటి లీఫీ జ్యూసెస్ నా బాడీకి అందేలాగా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. వారంలో 5 రోజులు ఉండేలాగా చూసుకుంటాను. ఒకరోజు కొత్తిమీర జ్యూస్, ఒకరోజు పుదీనా జ్యూస్, ఒకరోజు కరివేపాకు జ్యూస్, ఒకరోజు బీట్రూట్ జ్యూస్, ఒకరోజు క్యారెట్ జ్యూస్, ఇలా అనమాట. సో, ఈ జ్యూసెస్‌లో ఒక్క అరబద్ద నిమ్మరసము, ఒక్క స్పూను తేనె కలుపుకొని తాగుతాననమాట. ఇలా తాగడం వల్ల మన లివర్, మన స్టమక్ కంప్లీట్‌గా డీటాక్సిఫై అయిపోతుందనమాట. ఏవైనా చెడు మలినాలు మన స్టమక్‌లో, మన కడుపులో వ్యర్థాలు అలాగే పేరుకుపోయినటువంటివి, అవి టాక్సిన్స్ అన్నీ బయటికెళ్ళిపోతాయనమాట. అందువల్ల మనము మన లివర్‌ని, మన గట్ మైక్రోబయోమ్‌ని, మన గట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డిటాక్స్ డ్రింక్స్ అన్నవి యాడ్ చేసుకోవడము. ఇంకా నేను నా షార్ట్‌లో చెప్పాను కదా! లైక్ ఎవరైనా ఆల్రెడీ చూసి ఉంటే తెలుస్తుంది. ఈ డిటాక్స్ డ్రింక్స్ జ్యూస్ చేసేసుకొని వడగట్టిన తర్వాత ఆ పిప్పి ఉంటుంది కదా! పల్ప్. ఆ పల్ప్‌ని నేను ఆ పిప్పిని ఆ రోజు ఇన్ కేస్ రొట్టె చేసుకుంటూ ఉంటేనో, లేదా చపాతీ చేసుకుంటూ ఉంటేనో అది మిక్స్ చేసుకొని రొట్టె కానీ, చపాతీ కానీ చేసుకుంటాననమాట. దానివల్ల మనకి ఆ రోజుటికి కావాల్సినటువంటి కొద్దో గొప్పో గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ యాడ్ అవుతుంది. అది పీచు పదార్థం కదా! సో, అందువల్ల అలా వేస్ట్ చేయకుండా అలా కూడా వాడుకుంటాననమాట. ఇన్ కేస్ వాళ్ళ రొట్టె కానీ, చపాతీ కానీ చేసే ప్లాన్ లేకుంటే తీసుకెళ్ళి మొక్కలకేసేస్తాననమాట. సో, ఇలా డిటాక్స్ డ్రింక్స్ అన్నవి మన లైఫ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడము చాలా చాలా ఇంపార్టెంట్. సో, అట్‌లీస్ట్ ఇప్పటికైనా కొద్దో గొప్పో మోటివేషన్ వచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఇంత భయపెట్టినా, ఇంత మంచిగా చెప్పినా, ఇంత హ్యాపీ వేలో చెప్పినా మీరు వినకపోతే, మేబీ ఐ హ్యావ్ టు కమ్ విత్ మోర్ డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆఫ్ క్యాన్సర్స్. సో, ఇవాళ నేను 20 డేస్ కష్టపడి నేను చేస్తూ మిమ్మల్ని చేయమని రిక్వెస్ట్ చేశాను. ఇవాళ నా 21st డే. ఇప్పటికి కూడా మీరింకా మోటివేషన్‌కి రాకుండా, ఇంకా మీరు మీ బాడీ ఫిట్‌నెస్ మీద చర్యలు తీసుకోకుండా ఉన్నట్లయితే, రేపటి నుండి నేను కొంచెం సీరియస్, స్వీట్ వార్నింగ్స్‌తో రావాలని అనుకుంటున్నాను. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ కదా! నాకింక వేరే చాయిస్ లేదు. బికాజ్ నేను ఇన్ని రోజులు 20 రోజులు కష్టపడి కన్సిస్టెంట్‌గా చేస్తూ, నాకు తెలిసిన నాలెడ్జ్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ, నచ్చచెప్పుకొనో, భయపెట్టో మిమ్మల్ని ఫిట్‌నెస్ వైపు అడుగులు వేసేలాగా చేద్దామని అనుకుంటున్నాను. బట్ మీరు ఎవరెవరు వస్తున్నారో నాకు తెలియట్లేదు. మీరు కామెంట్ చేయట్లేదు కాబట్టి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళుంటే దయచేసి ప్లీజ్ అట్‌లీస్ట్ టేక్ యాక్షన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. టుడే ఈస్ మై 21st డే. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు 21st డే ఆల్ ఆఫ్ సడన్ వచ్చి చేయొద్దండి. దయచేసి డే 1 నుండి స్టార్ట్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఫ్లెక్సిబుల్‌గా మీ బాడీ తయారవుతుంది. ఇంకా నేను ఇవాళ కూడా ఒక సూసైడ్ కేస్ చూశానండి. సూసైడల్ న్యూస్ చూశాను. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ చూస్తున్న వారు ఎవ్వరైనా సరే, మీ కుటుంబంలో ఒక్కసారి ఇలాంటి చర్చలు జరగాలి.
మనం ఎవరి పాటికి వారు ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి మైండ్‌లో, వారి బుర్రలో ఎలాంటి ఆలోచనలు తొలుస్తున్నాయో మనకి తెలిసే ఛాన్సెస్ ఉండవు. ఒక్కసారి ఇదేమి మనమంత ఇంట్లో డిస్కస్ చేయకూడని టాపిక్ కాదు. ప్రతి ఒక్కరు వారి కుటుంబ సభ్యులతో, మనం కాకపోతే ఇంకెవరు డిస్కస్ చేస్తారు చెప్పండి? మన పిల్లల, మన కుటుంబ సభ్యుల కష్ట సుఖాలు మనం కాకపోతే ఎవరం పంచుకుంటాం చెప్పండి? మనము డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకొని ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ పేరెంట్స్‌తో డిస్కస్ చేసుకోలేకపోతే దెర్ ఈజ్ ఎ హెల్ప్ లైన్. మనకి హెల్ప్ లైన్ నంబర్ ఉంది. అక్కడ మన ప్రాబ్లమ్స్ చెప్తే వారు వారికి తోచిన, వారికి తగినటువంటి సహాయాన్ని ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇట్స్ ఎ 24/7 హెల్ప్ లైన్ అండ్ దే కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్. వారు కాన్ఫిడెన్షియల్ కూడా ఉంచుతారు. కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. దానికి 100% గ్యారంటీ. సో, ప్లీజ్ దయచేసి సూసైడల్ టెండెన్సీస్ అటు సైడ్ ఎళ్ళొద్దండి. ఆ థాట్స్ పెట్టుకోవద్దండి. హెల్తీగా, హ్యాపీగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. ఇవాళ నా ఎక్సర్‌సైజెస్ అన్నీ అయిపోయాయి. ఆహ్, సో, నేను అన్నీ చేసుకుంటూ ప్రాణాయామ దగ్గరకొచ్చాను. సో, ప్రతి ఒక్కరూ లాస్ట్‌లో ప్రాణాయామం అన్నది కంపల్సరీ చేసుకోండి. దిస్ గివ్స్ ప్లెజెంట్ ఆక్సిజన్ టు అవర్ బ్రెయిన్.